కోసూరి తిరుపతమ్మ మరియు సుధీర్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. తిరుపతమ్మ అలాగే కోసూరి నరేష్ అశోక్ దేవపంకు మత్తయ్య ఒడియో గబ్బర్ అరే నాగులు అరే కార్లో శ్రావణులు కొబ్బరికాయలు చెప్పి నేను పిలుస్తాను రా. ఈ మహాసంగ్రామానికి డైరెక్టర్ గారు రఘు మన ప్రభుని రావాల్సిందిగా కోరుచున్నాం. సుందర వెంకటేశ్వర గారు, కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు, ఆవుల సైవేశ్వర గారు, మీ ముగ్గురు ఉన్నట్లయితే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కేక్ కట్ చేసే ముందు రామారావు గారు మంచిగా చూసే పాప రైట్లే దయచేసి తెలంగాణ పాట మన రాష్ట్ర గేయం తెలంగాణ సాంగ్ ఒక 3 నిమిషాలు వేస్తాం. అందరూ దయచేసి పెద్దలు చిన్నలు అందరూ దయచేసి నిలబడాలి. అందరూ నిలబడాలి. ఎవరి సీట్లలో వాళ్ళు లేచి నిలబడండి. పాట అయిపోవు. కొబ్బరికాయలు కూడా దయచేసి అందరూ నిలబడాలి. గొడవ చేయొద్దు. పాట అయిపోదు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. జానపద జనజీవన జావళీలు జాదువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిను కడుపంగ పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ.
హలో. రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత నామినేట్ పోస్టులలో మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి రెడ్డి గారు మన గ్రామానికి చెందిన వంగవేటి రామారావు గారికి జిల్లా గ్రంథాలయం చైర్మన్ ఇచ్చినారు. అలాగే మా దళిత సోదరి అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి, వారి భర్త సుధీర్, వారికి కోదాడ చరిత్రలోనే మార్కెట్ కమిటీ చైర్మన్ కష్టపడిన వ్యక్తులకి ఇచ్చిన ఘనత పద్మావతి అమ్మగారిది, మరియు మన నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది. ఈరోజు కోదాడ హుజూర్ నగర్ రాష్ట్రంలోనే అత్యంతగా అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రంలో ముందున్నాయి. ముఖ్యంగా మన గ్రామానికి 1.5 కోటి నిధులు ఇచ్చిన వ్యక్తి ఉత్తమ్ పద్మావతి గారు. 1 కోటి రూపాయలు మన మాలగాతు డొంక నుంచి సింగారం రోడ్డు వరకు 1 కోటి రూపాయలు, అదొక్కటే 1 కోటి రూపాయలు. మన బొబ్బలమ్మ గుట్టకి 14 లక్షల రూపాయలు, 10 లక్షలు బోర్లకి, స్కూల్కి 3 లక్షలు, అంగన్వాడికి 3 లక్షలు. ఇప్పటికీ ఎమ్మెల్యేగా అయిన తర్వాత దరిదాపు 1,65,00,000 మన గ్రామానికి చేసిన ఘనత మన అమ్మ ఉత్తమ్ పద్మావతి గారిది. అలాంటి వ్యక్తి పుట్టినరోజు ఈరోజు. ఆ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వారు రావాల్సి ఉండే, వాళ్ళ నాన్నగారికి కొంచెం సీరియస్గా ఉండి లేట్ అయినా సరే 12 అయినా సరే వస్తా అని చెప్పింది. దయచేసి మేడం గారు వస్తే అందరూ వచ్చిన వాళ్ళంతా టోకెన్లు అందులో వేసి కూర్చోవాలి. కూర్చున్న తర్వాత అయిపోయిన తర్వాత ఆ డ్రా తీస్తాం. ఇక్కడ ఉన్న వ్యక్తికి మాత్రమే ప్రైజ్ ఇస్తాం, నిర్మమాటాలకు చెప్తున్నాం, ఇంటికాడికి పంపించడం జరగదు. అలాగే ఇప్పుడు రామారావు గారిని, తిరుపతమ్మ గారిని కేక్ కట్ చేయవలసిందిగా కోరుచున్నాం. చప్పట్లు కొట్టాలి అందరూ, చప్పట్లు. ఒక రాయి తండి, కొబ్బరికాయ పక్క చెప్తే కదా నా కౌశిక్ రాయా. కుర్చీలు గుంజకు రావద్దు, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండాలి దయచేసి. ఇది దేవపంగ మత్తయ్య, సుధీర్, రోషయ్య, సంపెడ సీతయ్య, చిన్న వెంకటేశ్వర గారు ఇక్కడనే ఉండి మీరు రాండయ్య, కొబ్బరికాయ కొట్టిపోదురు. సంపెడ సీతయ్య గారు కొబ్బరికాయ కొడుతురా. సంపెడ సీత గారు కొట్టయ్యా, లేట్ అవుతుంది. రాయగారికి
ఒక 2 నిమిషాలు మన రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈనాడు మన గౌరవనీయులు కోదాడ హుజూర్నగర్ అభివృద్ధి ప్రదాత మన ప్రీతమ నాయకులు ఈ ఊరికి దత్తపుత్రుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఈ రోజున వారి సతీమణి మన శాసనసభ్యురాలు పద్మావతి మేడం గారి పుట్టినరోజు సందర్భంగా వారి మీద ఉన్న గౌరవంతో ఈ రోజున సంపెట్టి రవి వారి బృందం ఈ రోజున ఒక నాటకాన్ని ప్రదర్శిస్తున్న పరిస్థితి ఈ రోజున మనందరూ తెలుసు. ఈ రోజున మరి మేడం గారు కూడా మన ఊరికి దత్తపుత్రికే. పోయినసారి మనందరం కష్టపడి 900 సుమారు 850-900 ఓట్లు మెజార్టీ తీసుకొచ్చాం ఈ ఊరు. ఆమె వచ్చిన దగ్గర నుంచి కూడా కొమరబండి అంటే ఒక అవినాభావ సంబంధంతో తన సొంత ఊరు మాదిరిగా ఇక్కడ కార్యకర్తలందరినీ కూడా తన బిడ్డలు మనం చూసుకుని మరి పెద్ద మనందరికీ తల్లి లాంటి పద్మావతి గారి పుట్టినరోజు ఈ రోజున నియోజకవర్గ స్థాయిలో హుజూర్నగర్ కానీ కోదాడ కానీ ప్రతి గ్రామంలో కేక్ కోసి ఒక పండగ వాతావరణం చేసుకున్న పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ఎందుకు? ఎంతోమంది పుడుతున్నారు పోతున్నారు, కానీ వారు కానీ మేడం గారు కానీ ఈ నియోజకవర్గంలో అన్ని గ్రామాలు సందర్శించి అన్ని గ్రామాల పరిస్థితి తెలుసుకొని ఏ గ్రామంలో ఏ విధంగా అభివృద్ధి చేయాలనో ఆ విధంగా అభివృద్ధి చేస్తూ ఈ రోజున రాష్ట్రంలోనే హుజూర్నగర్ కోదాడ 2 నియోజకవర్గాలు కూడా ఈ రోజున గుర్తింపు తెచ్చే విధంగా వాళ్ళు కష్టపడే తీరు మనందరూ తెలుసు. మరి సంతోషం. ఈ రోజున మరి సంపెట్టి రవి కోపమే ఎక్కువ తప్ప కడుపులో ఉండదు. ఎంత ఆవేశం అంత కూల్ అవుతాడు. మంచి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఈ రోజున మన గ్రామంలో మరి అనేక కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకు పోతున్న పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మరి రాజకీయ నాయకులకును నాటకాలకు ఎప్పుడూ అవినాభావ సంబంధం ఉంది. జయలలిత కానీ ఎన్టీ రామారావు కానీ ఎంజి రామచంద్ర గారు వీళ్ళందరూ కూడా నాయకత్వంలో ఉండి మరి సినిమాలో నడిచిన వారే. కాబట్టి ఆ సంబంధం కొంత రవి కూడా అంటే నాటకం సినిమా ఈ డ్రామా 2 కలిపి చేస్తున్నాడు. కాబట్టి మున్ముందు కూడా నాటకాలు మంచిగా వేయాలి, సమాజానికి సందేశం వచ్చే విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశలో సూచనలు చేసే విధంగా మరి ఏ నాటకం వేసినా కూడా అది ప్రజలకు ఒక సందేశం పోయే విధంగా ఉన్నప్పుడు అందరూ సంతోషపడతారు. కాబట్టి మునుముందు వేసే కూడా ఒక సందేశాత్మకంగా వేసి వాళ్ళు దాంట్లో కృతజ్ఞతలు కావాలని మంచి పేరు సంపాదించుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. తిరుపతమ్మ. కుమారగొండ ప్రజలందరికీ, నాయకులకి, మా అన్నలకి, అక్కలకి, పిల్లలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేశారంటే నేను ఏదో అనుకొని వచ్చిన, కానీ నా చిన్నప్పుడు కూడా మేము ఇట్లా నాటకాల దగ్గర పోయి కూర్చునేటోళ్ళం. నాకు ఆ రోజు ఇప్పుడు గుర్తుకొస్తున్నది. లైన్లు ప్లేస్ ఇట్లా ఆపుకొని పోయి ఇట్లా చూసేవాళ్ళం. మరి ఆ పాత రోజులు ఈరోజు గుర్తుకొస్తున్నాయి నాకు. అందరూ శ్రద్ధగా విని అందులో ఉన్నటువంటి నీతిని వెతికి మరి ఈరోజు పిల్లలు ఎంతో చెడిపోతున్నారు కనుక ప్రతి ఒక్కరూ నాటకాన్ని సందర్శనగా తీసుకొని మరి మీలో మార్పు చేరాలని కోరుకుంటున్నాను. ఈరోజు మరి మన శాసనసభ్యురాలు గారు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు మరి నిజంగా మన నియోజకవర్గానికి సారు మన మేడం మరి కనబడే దేవుడికి మొక్కుడేమో కానీ నిజంగా మాకైతే కనబడే దేవుళ్ళు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు. మరి మేడం గారి పుట్టినరోజు వేడుకల్లో ఘనంగా జరుగుతున్నాయి కాబట్టి నన్ను ఇన్వైట్ చేసినందుకు మరి కొమరబండ సంపెడ రవణ గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ మరి ఒక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో నా చిన్న ఉపన్యాసం ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. ఒక్క నిమిషమే. కొమరబండ అమ్మలు, అక్కలు, అన్నలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మన టైగర్ అనునిత్యం ఏదో చేయాలనే తపన ఉన్నటువంటి అన్నని ఆటో యూనియన్ అధ్యక్షుడి నుంచి 2008 నుంచి డిగ్రీ కాలేజ్ చదువుతున్నప్పటి నుంచి అన్న సంఘాలనే అన్న అనుకుంటూ తిరుగుకుంటూ లాస్ట్కి వచ్చి అన్న మెడల్ నిలబడ్డాం. థ్యాంక్ యూ అన్న. మీరు నిజంగా ఎంతోమందికి మీరు తోడ్పాటు అందిస్తారు. మొన్న మా పదవి రాట కారణంలో కూడా మీరు కూడా భాగస్వామ్యందుకు నిజంగా మిమ్మల్ని నమ్ముకొని ఆ రోజు యూత్ కాంగ్రెస్ అన్యాసంలో తిరిగినందుకు మాకు రావాలి, కష్టపడ్డ కార్యకర్తలకు రావాలని చెప్పేసి మా పేరు స్వచ్ఛందంగా సుధీర్కి ఇవ్వండి, వాళ్ళు కష్టపడరని చెప్పేసి అన్న తమ్ముడుగా భావించి మా పేరు ప్రతిపాదించినందుకు సంపెటర్ అన్న టైగర్ అనే పెట్టుకున్న సెల్లులో నువ్వు నిజంగా మాకు టైగర్వే.
థ్యాంక్ యూ అన్న. మీ ఆధ్వర్యంలో, వంగవీటి రామారావు గారి ఆధ్వర్యంలో, ఇంకా కొంతమంది నాయకత్వం వహిస్తున్న నాయకత్వంలో ఈ కొమరబండ అంటేనే కొండంత అండ కలిగినటువంటి కొమరబండ ప్రజలకు మీరు నిజంగా సేవ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి అభివృద్ధి ప్రదాత అమ్మ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు మంచి ఆరోగ్యాలతో ఉండి ప్రజలకు మరింత సేవ చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జై హింద్, జై ఉత్తమన్న, జై పద్మమ్మ. ఓకే, దయచేసి అక్కడ ఎంతోమంది ఆడ కుర్చీలలో కూర్చురు. తమ్ముళ్ళు చెప్తున్నా, నేను మంచిగా చెప్తున్నా చెడు చెప్తున్నా అర్థం చేసుకోండి. చూస్తే చూడండి, లేకుంటే వెళ్ళిపోండి. అక్కడ చాలా మంది కూర్చురు. వెనక్కి ఎవరు పోవద్దు చెప్తున్నా. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది చెప్తున్నా. వెనక్కి పోవద్దు దయచేసి. అదే బాబు బంద్ చేయండి, డ్రామా స్టార్ట్ చేయండి. కూర్చోరా, చూసిపోదా, డ్రామా స్టార్ట్ చేయండి. ఒక్క నిమిషం. సార్ అంతా రెడీగా? రెడీగా? ఒక వికలాంగుడు చిన్న డ్యాన్స్ థ్యాంక్ యూ సార్. కమిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రేక్షకులంతా గమనించాలి, మీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని ఇప్పుడు పరిచయం చేస్తాను. అతను ఒక పాటకు డ్యాన్స్ చేస్తాడు. అతను ఎవరో కాదు, ఖమ్మం నుంచి మన కోసం మనూరు మీద ఉన్న ప్రేమతోటి ఖమ్మం నుంచి విచ్చేశారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా కూడా అరుణ్ కుమార్. ఇతను లారెన్స్ గారి సినిమాల్లో, దాదాపుగా అన్ని సినిమాల్లో ఇతను లారెన్స్ గారి పక్కన మీకు కనిపిస్తాడు. సినిమాలు కనుక లారెన్స్ గారి సినిమాలు కనుక చూస్తే మీరు అన్నీ ఉంటాడు. ఎందుకంటే ప్రత్యేకంగా అతన్ని ఇక్కడికి రమ్మని చెప్పింది, ఇక్కడ ఉన్న ప్రోగ్రాం జరుగుతుంది. పైగా రేపు ఉదయం అతను పుట్టినరోజు. అతనికి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం ఇక్కడికి రమ్మను. మనకు 5 నిమిషాలు కమిటీ వారు ఛాన్స్ ఇచ్చారు. ఒక్క పాటకి అతను డ్యాన్స్ చేస్తాడు. మీకు గనక నచ్చినట్టే అతను అభినందించవలసిందిగా, మీ చప్పట్ల ద్వారా అతన్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఓకే, ప్లే చేయి. ఒకసారి చప్పట్లు కొడితే మేము ఎంకరేజ్ చేసినటువంటిది. ఒకసారి చప్పట్లు కొట్టడం ద్వారా అతన్ని సాంగ్ ప్రారంభిస్తారు. టోకెన్లు వేసేవాళ్ళు త్వరగా వేయండి. లేడీస్, మీ దగ్గర టోకెన్స్ ఉంటే ఇక్కడ బాక్స్ ఉంది, మళ్ళీ తీసేస్తారంట బాక్స్, త్వరగా వేసేయండి. ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్హికం. ఏంటి మనోడు ఇరత్తిస్తాడు అనుకుంటే శ్లోకం పాడుతున్నాడు ఏంటి? అతను ఫస్ట్ అలాగే స్టార్ట్ చేస్తాడు సార్. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్హికం. ఏంటి మనోడు ఇరత్తిస్తాడు అనుకుంటే శ్లోకం పాడుతున్నాడు ఏంటి? అతను ఫస్ట్ అలాగే స్టార్ట్ చేస్తాడు సార్. అమెరికా చూసినా, ఆస్ట్రేలియా చూసినా, న్యూజిలాండ్ చూసినా, న్యూయార్క్ చూసినా, ఆడ చూసినా ఈడ చూసినా యాడ చూసినా నాటు డాన్స్ నాకు తగలేదు. గోవిందా గోవిందా, ఇప్పుడు స్టార్ట్ చేయమంటావా? తెలుగోడి స్టైల్, నాటు కొట్టుడు బీట్, దుమ్మురపే డాన్స్ స్టైల్ బేబీ జిందాబాద్. స్టైలే నాటు స్టైలే, దిస్ ఇస్ స్టెప్ స్టైలే, స్టైల్ బేబీ జిందాబాద్. స్టైలే అదిరే స్టైలే, ఇది అందరి స్టైలే. అమెరికానే చూసినా, ఆస్ట్రేలియా చూసినా, నాటు డాన్స్ లేదురా, నాటు డాన్స్ లేదురా. న్యూయార్క్ చూసినా, న్యూజిలాండ్ చూసినా, అక్కడ కూడా లేదురా, అక్కడ కూడా లేదురా. గజవాడ గోవింద, గుడివాడ గోవింద, కొండపల్లి, చిత్తూరు, పుత్తూరు, వరంగల్లు, బాలకొల్లు, అనగవల్లే, ఎక్కడ చూసినా ఆ డాన్స్ కయ్యై. స్టైల్ అప్పల రాయుడో, స్టైల్ అప్పల రాయుడో, రాయుడో 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 రాయుడో, జంబప్పల రాయుడో, జంబప్పల రాయుడో, ఆడరో ఆడరో రో రో ఆడరో. స్టైలే నాటు స్టైలే, దిస్ ఇస్ స్టెప్ స్టైలే, స్టైల్ బేబీ జిందాబాద్.
నెల్లూరులో గోంగూర చాలా ఫేమస్, మా కాకినాడ కాజా స్వీట్ ఇంకా ఫేమస్, మా తెలుగమ్మాయి చీర కట్టు ఎంతో ఫేమస్, మా నందమూరి తారక రాముడు ఇంకా ఫేమస్. నాంచారమ్మో 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 నా ముద్దుల కుమ్మ, నాకు తెలుసమ్మో నీ వేషాలమ్మో. ఏమిటి తెలుసు నీకు? పండులాగా ఉందిరో పండులాగా ఉందిరో 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 చూడరో చూడరో, చూసు నువ్వు పిండరో చూసు నువ్వు పిండరో 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 రో రో పిండరో. స్టైలే స్టైలే ఆంధ్ర స్టైలే, ఇది కొత్త స్టైలే. స్టైలే జిందాబాద్. స్టైలే స్టైలే అదిరే స్టైలే, ఇది అందరి స్టైలే. మా హైదరాబాద్ బిర్యానీ అంటే ఎంతో ఫేమస్, మా నెల్లూరులోనే చేప పులుసు చాలా ఫేమస్, మా తిరుపతిలో పెద్ద పెద్ద లడ్డు ఫేమస్, మా మెగా స్టార్ యువ సామ్రాట్ ఇంకా ఫేమస్. నాంచారమ్మో 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 నా ముద్దుల కుమ్మ, నాకు తెలుసమ్మో నీ వేషాలమ్మో. Hey, what do you know? లాలీపాప్ బేబీరో లాలీపాప్ బేబీరో 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 సూపరో సూపరో, సల్లు నువ్వు ఆపరో సల్లు నువ్వు ఆపరో 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 సూపరో సూపరో. స్టైలే స్టైలే నాటు స్టైలే, వేసే స్టెప్ స్టైలే, స్టైల్ బేబీ జిందాబాద్. స్టైలే స్టైలే అదిరే స్టైలే, ఇది అందరి స్టైలే. స్టైల్ బేబీ. థ్యాంక్ యూ వెరీ మచ్. Bye. థ్యాంక్ యూ. ఒకసారి అందరూ చప్పట్ల ద్వారా అతను అభినందించవలసి కోరుతున్నాం. అందరూ రేపు అతను పుట్టినరోజు, ఈ సమయాన్ని మనకి ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకో మన ఆర్కెస్ట్రా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక నిమిషంలో నాటకం ప్రారంభం అవుతుంది. ఇంకా ఎవరైనా టోకెన్స్ ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే ఇవ్వండి. బాబు స్టార్ట్ చేయండి, నాటకం స్టార్ట్ చేయండి. అక్కడ నిలబడితే మాత్రం తన్నులు పడతాయని చెప్పిన గ్యారంటీగా. దయచేసి ఎవరు నిలబడదు, కుర్చీలలో కూర్చోండి. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఆంగికం భువనం యస్యా వాచకం సర్వవాగ్మయం ఆహార్యం చంద్రతారాదిత్యం వందే శివం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. జై శ్రీ కళామ తల్లికే స్వాగతం సుస్వాగతం. స్వాగతమమ్మా కళామ తల్లి, స్వాగతమమ్మా నవరసవల్లి, స్వాగతం సుస్వాగతం.
జీవనలే మాకు నిండుగా ఈ శోభలలో శాంతి పండుగ జీవనలే మాకు నిండుగా ఈ శోభలలో శాంతి పండుగ అడుగు జాడలందైక మధ్యముల అడుగు జాడలందైక మధ్యముల నడిచెదమమ్మ స్వాగతం సుస్వాగతం సేవలే మాకు దీక్షక ఈ చిరునవ్వులే మాకు రక్షక సేవలే మాకు దీక్షక ఈ చిరునవ్వులే మాకు రక్షక నిరతము నిన్నే మదిలో నిలుపుతూ నిరతము నిన్నే మదిలో నిలుపుతూ స్మరించెదము కల్లని కల్లి స్వాగతం సుస్వాగతం వై పరమాధురివై మోహన గురివై పరమాధుర్య మోహన గురివై నవరసరంజని నాట్య భంగిమ నవరసరంజని నాట్య భంగిమ పంగుచు పరలే పవన మోహిని స్వాగతం సుస్వాగతం స్వాగతమమ్మ కళామతల్లి స్వాగతమమ్మ నవరసవల్లి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం 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 జై శ్రీ కళామతల్లికే శ్రీ నవజ్యోతి కళానాట్య మండలి వారు సగర్వంగా సమర్పించు 21వ కానుక సంగ్రామం సంగ్రామం మహాసంగ్రామం డైరెక్టర్స్ సంగ్రామం సంగ్రామం లక్ష్మీ గోపి భావించిన సటే ఆంధ్ర గుంటూరు రాజాగారి తోట ఒకటి వీరు గారు గుంటూరు అమ్మా భువనేశ్వరి అమ్మా భువనేశ్వరి దేవి ఎవరు ఎవరు కావాలండి? నేనమ్మా మీ అన్నయ్యని తల్లి. మా అన్నయ్య
మా అన్నయ్య ఎవరు? నేను గుర్తుపట్టలేకపోతున్నాను. ఎవరండి? నాకు నేనే పరిచయం చేసుకోవాల్సి ఉంది. అమ్మా, మీ పిన్ని గారి అబ్బాయిని, పురంధేశ్వరి గారి అబ్బాయినమ్మా నేను. పురంధేశ్వరి గారి అంటే మా పిన్ని వాళ్ళ అబ్బాయి. అన్నయ్య, అవునమ్మా, నేను మీ అన్నయ్యనమ్మా, అన్నయ్యని. అన్నయ్య, ఏంటన్నయ్య ఇలా అయిపోయావు? ఏం నీ చెప్పాలి? వేషం ఏంటి? నువ్వేంటి? అయినా ఇన్నాళ్ళు ఏమైపోయావన్నా? ఏమైపోయావు? ఏం చెప్పమంటావు తల్లి? ఈ కాన్స్టిట్యూషన్ లో ఏ రైతుకు పెట్టుబడి కావాలన్నా నా దగ్గరికి వచ్చి, ఏమండి మహేష్ బాబు గారు, మాకు నాగు కావాలన్నా, వడ్డీకి కావాలన్నా, వ్యవసాయ పనులకు కావాలన్నా, మా బాబుకి ఉద్యోగ ధర్మంగా డబ్బులు కావాలన్నా నా కాడికి ఒకప్పుడు అడుక్కునేవారు తల్లి. ఆ విధంగా జనాన్ని అందరినీ నమ్మి లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టి దివాలు చడ్డాను తల్లి. ఎటు చూసినా వర్షాలు లేక ఆ రైతులను కూడా నేను అడగలేక కోల్పోయాను తల్లి. ఇంతలో నేను ఏం చెయ్యాలనో నాకు అర్థం కాని పరిస్థితిలో బాగా ఆలోచన పడి ఉన్నానమ్మా. ఇంతలోనే నాకొక చెల్లి ఉన్నది. నా చెల్లిని రాజా రఘునాథ వర్మ గారికి ఇచ్చిన రోజుల్లో వాళ్ళది ఒక పెద్ద కుటుంబం అని, నా చెల్లెలు ఇక్కడ ఉన్నది, నా చెల్లెలు కూడా నన్ను ఆదుకోకపోతుందా అని ఒక గుర్తు లాంటి జ్ఞాపకం వచ్చి నీ దగ్గరకు వచ్చాను తల్లి. ఇంతలో బావగారి రాజా రఘునాథ గారు వర్మ అంటే హడలెత్తిపోతుందమ్మా ఈ కోదాడ పరంగణంలో. అలాంటి దివాణాలు కాస్తైనా నా చెల్లెలు నా బావగారికి చెప్పి ఏదో అలా ఉద్యోగం ఇప్పిస్తుందని ఆశపడి వచ్చాను తల్లి. అన్నయ్య, నువ్వు అడగాల? మన ఊరిలో ఈ దివాణాల్లో ఎంతో మంది బతుకుతున్నారు. అలాంటిది నా అన్నయ్య ఎన్నో బాధలు పెట్టుకుని ఒక చెల్లెలుందని గుర్తు పెట్టుకుని వచ్చినందుకు ఆ మాత్రం నేను చేయలేనా? ఉండన్నయ్య, ఆయనతో మాట్లాడి విషయాలన్నీ చెప్తాను. ఆ నమ్మకంతోనే వచ్చాను తల్లి. సరేనన్నయ్య, అలాగే నువ్వు ఇక్కడే ఉండు, ఆయన తీసుకుని వస్తాను. ఏమిటి భువనేశ్వరి, ఇంత వరిగా ఉన్నావు? ఏం సంగతి? ఏమండి, మరేం లేదు, తను మా అన్నయ్యేనండి. ఎవరు? మీ అన్నయ్య? అసలు నాకు మీకు ఒక అన్నయ్య ఉన్నాడనే సంగతి ఇంతవరకు చెప్పలేదు. ఎక్కడి అన్నయ్య? ఎప్పటి అన్నయ్య అయినా? ఆయన మా పిన్ని వాళ్ళ అబ్బాయి అండి. మా అన్నయ్య చాలా బాధల్లో ఇక్కడికి వచ్చాడు. మనం ఉన్నామని మన ఆసరా కోరి వచ్చాడు. అందుకే ఇక్కడ ఏదో ఒక పని మీరే ఇప్పించాలని అడుగుతున్నానండి. భువనేశ్వరి, నువ్వు చెప్పటం ఈ రాజా రఘునాథ వర్మ కాదనటమా? ఇంతకు నీ పేరేమిటి? బావగారు, నా పేరు మహేష్ బాబండి. ఓహో, మహేష్ బాబా. ఏంది నాయన మొత్తం ఈ అవతారం ఇట్లయింది? ఇప్పుడే మా చెల్లెల గారికి నా గోస వివరించి చెప్పుకున్నాను నాయన. భువనేశ్వరి చెప్పటం మేము కాదనటమా? భువనేశ్వరి, మన దివాణాలోకి ఒక గుమస్తా తక్కువ ఉన్నాడు. ఇతన్ని మన గుమస్తాగా తీసుకొని ఏదో ఒకటి బతికి చెడ్డాడు కదా. సరే, అలాగే బావగారు. లేదు, సారీ దునియా ఏక్ తరఫ్, సాలే భవనయా ఏక్ తరఫ్ అని ప్రపంచం మొత్తం ఒకవైపు, బావా బామర్దుల వైపు. భువనేశ్వరి, సాయం చేసి తీసుకొద్దురా. సరే, పదండి. అరే ఎంకన్నా, ఏంది రాసప్పన్నా?
రేయ్ హలో హలో ఒరే ఎంకన్నా అమ్మో అరే ఏందో గుర్రం సప్పులు నేను పడుతున్నాయిరా ఎంకన్నా మరి సుప్పిగా అమ్మాయిలు అక్కడ ఉన్న దూరం జాగ్రత్త లేరా మరి మీరెళ్ళి వాళ్ళు వచ్చి పడ్డారు తమ్ముళ్ళు వచ్చి మంచి పనులు వచ్చారు అమ్మా సుప్పిగా సుప్పిగా బాబు బాబు అయ్యా 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 పంటలు పండగ మేము చాలా అవసరపడుతున్నామయ్యా అయ్యా బిడ్డ పెళ్లి చేస్తున్నాను ఆయన నన్ను మా జోలికి రావద్దు బాబు నీ దండం పెడతాను నాయన నీ కాళ్ళు పట్టుకుంటా బాబు అయ్యా బాబు 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 అబ్బా అమ్మా మనల్ని కాపాడేవాడు పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఏ అసురుడు సృష్టించిన పంచమ తంత్రం నరజాతిని వంచిన దారుణ కుల మంత్రం నరకబడిన శంభూకుని శిరం సాక్షిగా తెగిపడిన ఏకలవ్య భుటన వేలు సాక్షిగా మూలమన దీనగతం సాక్షిగా
సృష్టించిన ప్రతి చోట మహారక్త క్షేత్రం అడగండో అరవండో మీ గుండెల డప్పు కొట్టి నిలదీస్తూ అడగండో పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో మీరు అరవండో ఈ భీమనతో పెట్టుకుంటే ఎవడైనా మటాస్ కావాల్సిందే. ఎవరి అజంతా శిల్ప సుందరి? కనులు మిరుగుట్లు కొలిపే ఫుల్ వైన్ బాటిల్లా ఎంతో ఫైన్ గా ఉన్నావు. అతిలోక సుందరి అయిన అప్సరసవా లేక ఇహలోక రస రంజనివా? ఎవరైతేనే ఈ దేవదాసుని రంజింప చేయటానికి ప్రత్యక్షమైన ప్రేమదాసు అయి ఉంటావు, అవునా? బ్యూటిఫుల్. అలవోకగా నడుస్తుంటేనే ఎంతో అందంగా ఉన్నారు. ఇక మీరు నాట్యం చేస్తే ఆ నెమలి పురి విప్పి నాట్యం చేస్తున్నట్లుగా ఉంటుంది. కమాన్ కమాన్ డియర్, ఐ సెడ్ డాన్స్. Lay